Hi students, good evening. Now I am going to discuss one of the very important problem. Once listen. See, in the given problem, what they are asking, two identical balls A and B are released from the positions as shown in the figure. They collided elastically on horizontal motion Mn. The ratio of the heights attained by A and B after collision is. ఇక్కడ ఏం చెప్తున్నాడు, టూ ఐడెంటికల్ బాల్స్ తీసుకున్నాడు అండి. ఇక్కడ ఏ అండ్ బి అని చెప్తున్నాడు, ఏ అండ్ బి. వీటిని ఏం చేస్తున్నాడు, ఇక్కడ దోస్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ది పొజిషన్స్ యాజ్ షోన్ ది ఫిగర్. మనం ఇక్కడ డిఫరెంట్ పొజిషన్ నుంచి ఇక్కడ రిలీజ్ చేస్తున్నాడు. దే కొలైడెడ్ ఎలాస్టికల్లీ ఆన్ హారిజాంటల్ పొజిషన్ ఎంఎన్. ఈ రెండు ఏంటంటే ఇది ఇక్కడి నుంచి డ్రాప్ చేసాము, ఇంకో బాల్ ఏమో ఇక్కడి నుంచి డ్రాప్ చేసాము. ఈ రెండు ఏంటంటే హారిజాంటల్ ప్లాట్ఫామ్ పై కొలైడ్ అవుతున్నాయి. తర్వాత ఏమన్నాడు ఇక్కడ, ది రేషియో ఆఫ్ ద హైట్స్ అటైన్డ్ బై ఏ అండ్ బి ఆఫ్టర్ కొలిజన్. ఈ టూ బాల్స్ మనకి ఇక్కడ కొలైడ్ అయ్యాక ఇవి ఎంత హైట్స్ రైజ్ అవుతున్నాయి అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి ఏ అనే బాల్ ఎంత హైట్ నుంచి డ్రాప్ చేస్తున్నాడు అంటే 4h అనే హైట్ నుంచి డ్రాప్ చేస్తున్నాడు, దానికి యాంగిల్ 45 degrees. అలాగే బి అనే ఆబ్జెక్ట్ ఎంత హైట్ నుంచి డ్రాప్ చేస్తున్నాడు అంటే ఓన్లీ హెచ్ అనే హైట్ నుంచి, దీనికి యాంగిల్ ఇక్కడ 60 degrees. మనం ఒకసారి ఏ కండిషన్ చూస్తే ఇక్కడ ఓన్లీ మనకి బాడీ ఏంటి ఇక్కడ డ్రాప్ చేస్తున్నాడు సర్టెన్ హైట్ నుంచి. సో ఇనిషియల్ వెలాసిటీ 0. ఇనిషియల్ వెలాసిటీ ఎప్పుడైతే 0 అవుతుందో కైనెటిక్ ఎనర్జీ వాల్యూ మనకి 0 అవుతుంది. అలాగే ఓన్లీ ఉండేది ఏంటి ఇక్కడ, ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది ఇక్కడ. సో అందుకని అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ బి అవుతుంది. టోటల్ ఎనర్జీ ఎట్ ఏ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ బి. సో అందుకని ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ తీసుకుంటాం. From law of conservation of energy, we have total energy at A equal to total energy at B. టోటల్ ఎనర్జీ ఏ దగ్గర ఎంత ఉందో బి దగ్గర కూడా రెండు ఈక్వల్ చేసుకున్నాడు. ఇక్కడ ఎనర్జీ వచ్చేసరికి ఏంటంటే ఎంజీ ఇంటూ ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీనే ఉండేది ఇక్కడ. సో అందుకని ఇక్కడ ఎంజీ ఇంటూ హెచ్ 4h నుంచి 8 నుంచి డ్రాప్ చేస్తున్నాడు ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ బాల్ డ్రాప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటి ఇక్కడ మనకి ఎనర్జీ కొలైడ్ అయ్యి మనకి కొంత హైట్ రైజ్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ బీ బాల్కి వచ్చేసరికి ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ రెండు ఉంటాయి. సో అందుకని ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసరికి ఏమంటే ఎంజీహెచ్ అవుతుంది ప్లస్ హాఫ్ ఇంటూ ఎం ఇంటూ వి స్క్వేర్ అవుతుంది. హాఫ్ ఇంటూ ఎం ఇంటూ వి స్క్వేర్. ఈ ప్లస్ ఎంజీహెచ్ని ఎల్హెచ్ వైపు తీసుకురండి. ఇక్కడ 4mgh మైనస్ ఎంజీహెచ్ దట్ ఈస్ 3m into gh is equal to half into m into v square. 3m into gh is equal to half into m into v square. So small m cancel. So v square equal to 6gh. v square equal to 6gh. ఇది మనకి ఎంత వెలాసిటీతో మనకి ఆబ్జెక్ట్ డ్రాప్ అయిందో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మరి పర్టికులర్ యాంగిల్తో మనకి రైజ్ అయింది కదా 60 degrees దగ్గర. ఇది ఇప్పుడు మ్యాచ్ హైట్ ఎంత రీచ్ అయిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యాచ్ హైట్ ఫార్ములా ఏంటి, హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా బై 2g. హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా బై 2g అవుతుంది. వి స్క్వేర్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 6g ఇంటూ హెచ్ ఇంటూ థీటా వాల్యూ 60 తీసుకోండి. మీ డౌట్ రావచ్చు, సార్ 45 తీసుకోవచ్చు కదా 60 ఎందుకు తీసుకున్నారంటే కొలైడ్ అయ్యాక మనకి తక్కువ హైట్లో రైజ్ అవుతాయి, ఎక్కువ హైట్లో రైజ్ అవ్వదు. సో అందుకని ఏంటంటే 60 degrees యాంగిలే తీసుకోవాలి. ఇంటూ సైన్ స్క్వేర్ 60 బై 2g, జీ క్యాన్సిల్, 2 1s 2 3s, రిమైనింగ్ ఏమీలే ఇక్కడ 3 ఇంటూ హెచ్ ఇంటూ సైన్ 60 ఎంత అండి ఇక్కడ √3/2. సో √3/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, సైన్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ 3/4. సో దట్ ఈస్ 3h ఇంటూ 3/4 దట్ ఈస్ 9h/4. మనకి 9h/4 ఇచ్చింది. కానీ మనం అడిగింది ఏంటి ఇక్కడ, రేషియో ఆఫ్ ద హైట్స్ ఏ అండ్ బి అడుగుతున్నాడు. రేషియో ఆఫ్ ది హైట్స్ ఏ అండ్ బి. ఇప్పుడు మనకి ఏ దగ్గర హైట్ ఏమో మనకి హెచ్బి కావాలి ఇక్కడ. ఓకే, ఎంత హైట్ రైజ్ అయిందో ఫైండ్ అవుట్ చేయాలి ఆఫ్టర్ కొలిజన్ తర్వాత. సో దానికోసం ఏం చేస్తున్నట్టు ఇక్కడ చూడండి, ఇక్కడ హెచ్బి ఈక్వల్ టు హెచ్ ప్లస్ 9h/4. హెచ్బి ఈక్వల్ టు హెచ్ ప్లస్ అంటే హైట్ కవర్ రీచ్డ్ బై ది బి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ h/4 అవుతుంది.
దట్ ఈస్ హెచ్బి ఈక్వల్ టు హెచ్ ప్లస్ 9h/4 అంటే ఇక్కడ 13h/4 అవుతుంది. 13h/4. ఇక్కడ మనకి ఏ అనే పాయింట్ దగ్గర ఎంత హైట్ రైజ్ అవుతుందంటే ఓన్లీ మనకి ఏ అనే హైట్ ఓన్లీ హెచ్ అనే హైట్ మొత్తం రైజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కండిషన్లో మనకి 4 × హెచ్బి ఈక్వల్ టు 13 × హెచ్ఏ తీసుకోండి. 13 × హెచ్ఏ. సో HA/HB ఈక్వల్ టు HA/HB ఈక్వల్ టు 4/13. Therefore HA is to HB equal to 4:13. So these are the ratio of the heights covered by the two objects. These are the ratio of the heights covered by the two objects. Okay na? ఓకే మాసి మళ్ళీ ఒకసారి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. నేనేం చేస్తున్నా అంటే ఒక 2 balls తీసుకున్నాడు. ఈ 2 balls నుండి 2 different heights నుంచి డ్రాప్ చేస్తున్నాడు. ఏ అనే బాల్ని 4h అనే హైట్ నుంచి డ్రాప్ చేశాడు. అలాగే బి అనే బాల్ని హెచ్ అనే హైట్ నుంచి డ్రాప్ చేశాడు. అలాగే ఏంటంటే ఇక్కడ ఏ అనే బాల్ ఏంటంటే 40 degrees యాంగిల్తో డ్రాప్ అయిందండి. బి వచ్చేసరికి మనకి 60 degrees యాంగిల్ దగ్గర డ్రాప్ చేశాడు. ఈ రెండు ఏంటంటే ఒక హారిజాంటల్ ప్లేన్ సర్ఫేస్ పై M1 పై రెండు రీచ్ అయ్యి రెండు కొలైడ్ అవుతున్నాయి. కొలిజన్ తర్వాత మనకి అంటే 2 ఆబ్జెక్ట్స్ కొలైడ్ అయ్యాక స్ట్రైక్ అయ్యాక ఇవి ఎంత హైట్స్ రైజ్ అవుతున్నాయి అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ తీసుకోండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ బి. ఎనర్జీ ఏ దగ్గర చూస్తే మనకి ఇనిషియల్గా ఆబ్జెక్ట్ ఏం చేస్తున్నాం డ్రాప్ చేస్తున్నాం పర్టికులర్ హైట్ నుంచి అంటే కైనెటిక్ ఎనర్జీ 0 పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. సో అందుకని ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ 4h కాబట్టి ఇక్కడ mg × 4h is equal to mgh plus half m × v². టోటల్ ఎనర్జీ అట్ బి అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ రెండు ఉంటాయి బి దగ్గర. ఎందుకని ఇది ఆల్రెడీ స్ట్రైక్ అవుతుంది కాబట్టి రెండింటిని డ్రాప్ చేస్తున్నాడు సేమ్ పాయింట్ నుంచి. ఈ రెండు కొలైడ్ అయ్యాకంటే ఫస్ట్ హైట్ ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ తర్వాత మూవ్ అవుతున్నాయి కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో అందుకని ఇక్కడ mgh ప్లస్ హాఫ్ mv² తీసుకున్నాం. సో 4mgh మైనస్ mgh ఏమవుతుంది ఇక్కడ 3mgh ఇస్ ఈక్వల్ టు హాఫ్ mv². m క్యాన్సిల్. సో v² 2 నాట్ సైడ్ పంపించండి. ఇక్కడ 2 × 3 6. సో v² ఈక్వల్ టు 6gh వచ్చింది. ఇది ఫస్ట్ పార్ట్. కానీ ఇక్కడ మనకేం కావాలి ఇక్కడ మరి ఆబ్జెక్ట్ ఏంటి పర్టికులర్ యాంగిల్స్లో మనకి డ్రాప్ చేసాము. ఇక్కడ మ్యాచ్ వెయిట్ దగ్గర ఏంటంటే మ్యాచ్ వెయిట్ ఫార్ములా ఉపయోగించుకోవాలి. ఇక్కడ ప్రొజెక్టైల్ దగ్గర ప్రొజెక్టైల్ ఫార్ములా ఇచ్చేయాలి. సో hmax ఈక్వల్ టు v² × sin²θ/2g. v² ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 6gh అని. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 6gh × sin² 60/2g. సో దట్ ఈస్ 3h × sin 60 ఎంత అండి ఇక్కడ √3/2. సో √3/2 హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ 3/4 అవుతుంది. సో 2 1s 2 3s gg క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏమి మిగులుతుంది ఇక్కడ 3h × 3/4 అవుతుంది. దట్ ఈస్ 9h/4. 9h/4. దీన్ని సెకండ్ పార్ట్ అనుకున్నాం. అయితే మనకి ఏమడుగుతున్నాడు ప్రాబ్లంలో రేషియో ఆఫ్ ద హైట్స్ అడుగుతున్నాడు కదా. సో రేషియో ఆఫ్ ద హైట్స్ కాబట్టి ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర ఎంత కవర్ చేస్తుందో చూడాలి. సో హెచ్బి ఈక్వల్ టు h ప్లస్ 4 9h/4. ఆల్ 9h/4 వచ్చింది ఇక్కడ hmax దగ్గర. ఆల్రెడీ ఇనిషియల్గా ఏంటి కొంత హైట్ డ్రాప్ అయింది. సో అందుకని ఇక్కడ హెచ్బి ఈక్వల్ టు h ప్లస్ 9h/4. దానికి ఎల్సిఎం తీసుకుంటే 13h/4 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ 4hb ఈక్వల్ టు 13 × ha. 4hb ఈక్వల్ టు 13 × ha. Now ha/hb ఈక్వల్ టు 4/13. Therefore ha is to hb ఈక్వల్ టు 4:13. So the ratio of the heights covered by the two balls A and B are in the ratio of 4:13. Okay na? చూడండి ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ 2లో స్టూడెంట్ టాస్క్ మనకి 78 ప్రాబ్లం చూడండి ఇలా ఇచ్చారు. A ball is released from a height of 20 meters. It hits the ground and rebounds to a height of 16 meters. The percentage loss of energy during the collision is. ఇది యాక్చువల్లీ అంటే కొలిజన్కి సంబంధించిన ప్రాబ్లం ఏం కాదండి. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి ప్రాబ్లంలో ఒక బాల్ని 20 మీటర్ హైట్ నుంచి డ్రాప్ చేస్తాడు. అది గ్రౌండ్ హిట్ అయ్యాక మనకి 16 మీటర్ హైట్ రీచ్ అయింది. ఈ ప్రాసెస్లో మనకి లాస్ ఆఫ్ ఎనర్జీ ఎంత ఉందో అడుగుతున్నాడు. మనకి ఇచ్చిన వాల్యూ చూడాలి. ఇక్కడ h1 ఈక్వల్ టు 20 మీటర్స్ అండ్ h2 ఈక్వల్ టు 16 మీటర్స్. h2 ఈక్వల్ టు 16 మీటర్స్. ఇది గ్రౌండ్ హిట్ చేశాక
ఎంత రీబౌండ్ అవుతుందో చూడాలి. సో లాస్ ఆఫ్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే మనకి అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. ఇక్కడ లాస్ ఆఫ్ ఎనర్జీ ఈక్వల్ టు పర్సంటేజ్ లాస్ ఆఫ్ ఎనర్జీ ఈక్వల్ టు H1 minus H2 by H1 into 100%. H1 వాల్యూ ఎంత అంటే ఇక్కడ 20 minus 16 by H1 20 into 100%. 20 into 100%. That is 4 by 20 into 100. 0 0 cancel. 2 ones 2 twos. 2 into 10. That is 20%. మనకి ఎంత ఎనర్జీ లాస్ అయిందంటే మనకి ఓన్లీ 20% మాత్రమే లాస్ అయింది. ఓకేనా? సో చూడండి ఇక్కడ 70th ప్రాబ్లం. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఏ యూనిఫామ్ చైన్ ఆఫ్ లెంత్ 2 మీటర్ ఈస్ కెప్ట్ ఆన్ ఏ టేబుల్ సచ్ దట్ ఏ లెంత్ ఆఫ్ 60 centimeter hangs freely from the edge of the table. The total mass of the chain is 4 kg. What is the work done in pulling the entire chain onto the table? ఒక యూనిఫామ్ చైన్ తీసుకున్నాడండి. ఇక్కడ ఈ యూనిఫామ్ చైన్ యొక్క లెంత్ మనకి 2 మీటర్ అని చెప్తున్నాడు. దీన్ని ఏం చేస్తున్నాడంటే ఒక హారిజాంటల్ మీద ప్లేస్ చేస్తాడు. దీంట్లో ఏమంటున్నాడు 60 సెంటీమీటర్ పార్ట్ ఏమో లెంత్ ఏమో హ్యాంగ్ చేస్తున్నాడు ఫ్రీగా ఫ్రమ్ ది ఎడ్జ్ ఆఫ్ ది టేబుల్. టోటల్ మాస్ ఆఫ్ ది చైన్ ఈజ్ 4 kg అని చెప్తున్నాడు. అయితే ఈ 60 సెంటీమీటర్ పుల్ చేసేటప్పుడు మనకి ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ జరిగిందో అడుగుతున్నాడు. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇది టోటల్ చైన్ అండి. ఇక్కడ ఈ చైన్ యొక్క లెంత్ మనకి ఇక్కడ 2 మీటర్స్ ఇచ్చాడు. దీంట్లో ఏంటంటే ఒక 60 సెంటీమీటర్ దీంట్లో పుల్ చేస్తాడు. ఇక్కడ ఇది 60 సెంటీమీటర్. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఎప్పుడైతే ఒక చైన్ని మనం హ్యాంగ్ చేస్తున్నప్పుడు అంటే దాని మీద సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాడ్ చేస్తుంది. అది ఎగ్జాక్ట్ మనకి హాఫ్ ఆఫ్ ది లెంత్ దగ్గర యాడ్ చేస్తుంది. సో 60 సెంటీమీటర్ కాబట్టి ఇక్కడ దీనికి లెంత్ ఏమవుతుందంటే హ్యాంగింగ్ పార్ట్ యొక్క లెంత్ 30 సెంటీమీటర్ అవుతుంది. 30 సెంటీమీటర్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ 60 సెంటీమీటర్ని ఫుల్ చేయడానికి ఎంత వర్క్ జరిగిందో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి మాస్ ఆఫ్ ది చైన్ ఎంత ఇచ్చారు? ఇక్కడ 4 kg అన్నాడు. టోటల్ లెంత్ ఆఫ్ ది చైన్ ఎంత? 2 మీటర్స్. ఇప్పుడు సెంటీమీటర్ తీసుకుని ఎంత అవుతుంది? 200 సెంటీమీటర్. ఇప్పుడు హ్యాంగింగ్ పార్ట్ ఎంత? 60 సెంటీమీటర్ ఇక్కడ. సో ఇప్పుడు ఈ కండిషన్ మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి హైట్ హెచ్ ఇచ్చాడు. టోటల్ డిస్టెన్స్ అనమాట. టోటల్ లెంత్ హెచ్లో తీసుకుంటాం. ఇది L/2 అంటే L వాల్యూ ఇక్కడ మనకి 60 సెంటీమీటర్ ఇచ్చాడు. మరి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ 4 kgలో మనకి ఎంత పార్టీగా మనకి హ్యాంగ్ అవుతుంది? ఇక్కడ 60%గా 60 సెంటీమీటర్ ఆఫ్ ది లెంత్ మాత్రమే మనకి హ్యాంగ్ అవుతుంది. సో ఇప్పుడు వర్క్ డన్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ W = mg × L/2 ఫార్ములా. W = mg × L/2. ఇక్కడ మాస్ ఏమవుతుంది? ఓన్లీ 60% చూస్తే 60/200 తీసుకోవాలి. ఇక్కడ అంటే టోటల్లో మనకి 60 సెంటీమీటర్ కదా పుల్ చేస్తుంది, దానికి మాస్ తీసుకుంటాం. సో 60/200 ఇంటూ మాస్ వాల్యూ 4 ఇంటూ జీ వాల్యూ మనకి ప్రాబ్లంలో 10 తీసుకోమన్నారు. సో 10 తీసుకుంటున్నాను. L/2 వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 30 సెంటీమీటర్స్. సో ఒక 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 2 ones 2 30s 34s 120 123s 360 124s 360. మరి ఇక్కడ సెంటీమీటర్లో తీసుకున్నాం. ఇక్కడ సెంటీమీటర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 10⁻². ఓకేనా? మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 10⁻². సో 360 × 10⁻², దట్ ఈస్ 3.6 joules. So the amount of the work done in pulling the 60 centimeter chain is given by 3.6 joules. Very important. చాలా ఇంపార్టెంట్ అండి. మనం జనరల్గా ఏం చేస్తున్నాం? సపోజ్ ఇక్కడ 200 సెంటీమీటర్ ఉంది చైన్. 2 మీటర్ అంటే 200 సెంటీమీటర్. ఈ 200 సెంటీమీటర్లో ఓన్లీ మనం 60 సెంటీమీటర్ మాత్రమే పుల్ చేస్తున్నాము. ఈ 60 సెంటీమీటర్ వరకు మనకి మాస్ ఏమన్నా టోటల్ 200 సెంటీమీటర్ వరకే మాస్ ఇచ్చాడు 4 kg అని. సో మనకేం కావాలి? ఇక్కడ ది అమౌంట్ ఆఫ్ ది మాస్ రిక్వైర్డ్ టు హ్యాంగ్ ది
60 సెంటీమీటర్ చైన్, ఆ 60 సెంటీమీటర్ చైన్ హ్యాంగ్ చేయడానికి మనకి ఎంత అమౌంట్ ఆఫ్ మాస్ కావాలి ఇక్కడ. సో అప్పుడు కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి W=mg/L/2. మరి 60 సెంటీమీటర్ హ్యాంగ్ చేయడానికి ఏంటి, ఈ టోటల్ లెంత్లో 60% 60 సెంటీమీటర్ కదా హ్యాంగ్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ 60/200 ఇంటూ జీ మాస్ ఆఫ్ ది చైన్ 4 ఇంటూ జీ వాల్యూ 10 ఇంటూ ఎల్ వాల్యూ 30 సెంటీమీటర్. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ 60 అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ దీనికి లెంత్ మనకి L/2 అవుతుంది. సో దట్ ఈస్ 10 ఇంటూ 30 ఇంటూ 10⁻². దీన్ని సాల్వ్ చేస్తే మనకి ది అమౌంట్ ఆఫ్ ది వర్క్ డన్ ఇన్ పుల్లింగ్ ది 60 సెంటీమీటర్ చైన్ ఈస్ గివెన్ బై 3.6 joules. ఓకేనా. ఓకే అమ్మా, 1C మనకి స్టూడెంట్ టాస్క్ ఎక్సైజ్ 4 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 48 ప్రాబ్లం చూడండి. A rectangular plane of mass m1 and height a is on the horizontal surface. ఒక రెక్టాంగులర్ ప్లేన్ తీసుకున్నాడు, దీనికి మాస్ m1 అని చెప్తున్నాడు అండి, అండ్ దీనికి హైట్ ఏమో a అని చెప్తున్నాడు. ఇది ఎక్కడుందంట, ఇది ఒక హారిజాంటల్ సర్ఫేస్ మీద ప్లేస్ అయ్యింది ఇక్కడ. ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్ another rectangular plank of mass m2 and height b is placed. The potential energy of the system is. ఆల్రెడీ ఏ అనేది ఉందండి ఇక్కడ, ఏ మీద ఏం చేస్తున్నాడు, ఇంకో బ్లాక్ తీసుకున్నాడు ఇక్కడ, దాని మీద ఏం చేస్తున్నాడు, దానికి మాస్ m2ని ప్లేస్ చేస్తున్నాడు, దానికి విత్ హైట్ b అని చెప్తున్నాడు, దాన్ని ప్లేస్ చేస్తున్నాడు. అయితే ఈ ప్రాసెస్లో మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ బ్లాక్ m, ఈ బ్లాక్ m1, దీనికి హైట్ a, దీని మీద ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఇంకో బ్లాక్ ఒకటి ప్లేస్ చేశాడు ఇక్కడ, దీనికి మాస్ m2. ఇది ఎంత హైట్ ఉందండి ఇక్కడ, b అనే హైట్ ఉంది, ఇది b అనే హైట్ ఉంది. అయితే ఇక్కడ ఇది m1, ఇదేమో m2. సో ఇక్కడ మనకి ఏ అనేది ఏం చేస్తున్నాడు, ఇక్కడ m1 మీద m2ని ప్లేస్ చేశాడు. అంటే ఇక్కడ మనం అడుగుతుంది ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ అని అడుగుతున్నాడు. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ కావాలి. ఒక బ్లాక్ మీద ఇంకో బ్లాక్ అంటే m1 పై m2 ప్లేస్ చేశాడు కాబట్టి దీనికి సెంటర్ ఆఫ్ మాస్ దీని మీద యాడ్ చేస్తుంది ఇక్కడ, ఎగ్జాక్ట్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ దగ్గర. సో దీనికి ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుందంటే వర్క్ డన్ u1 = m1 ఇంటూ g ఇంటూ a/2, m1 ఇంటూ g ఇంటూ a/2 అవుతుంది. ఇది u1. మరి m2 కూడా ఏం చేస్తుంది, దీని మీద సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాడ్ చేస్తుందిగా, అది ఎంత డిస్టెన్స్ యాడ్ చేస్తుంటే ఇక్కడ u2 = m2 ఇంటూ g ఇంటూ a ప్లస్ b/2 టోటల్ డిస్టెన్స్ అవుతుంది ఇక్కడ. ఇటు ఏ అలాగే ఉంటుంది ఇక్కడ, బి మీద మాత్రం మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాడ్ చేస్తూ ఉంది ఇక్కడ. సో a ప్లస్ b/2 అవుతుంది టోటల్కి, అంటే m1 m2 కలిపి టోటల్ సిస్టమ్ అని తీసుకుంటాం. సో దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందంటే ఇక్కడ m2 ఇంటూ g ఇంటూ a ప్లస్ b/2. అయితే మళ్ళీ ఏమడుతున్నాడు ఇక్కడ, ది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు ఇక్కడ, ది నెట్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నెట్ పొటెన్షియల్ ఈక్వల్ టు W = u1 ప్లస్ u2, W = u1 ప్లస్ u2. ఈ రెండింటిని యాడ్ చేయడం ఇక్కడ m1g ఇంటూ a/2 ప్లస్ m2 ఇంటూ g ఇంటూ a ప్లస్ m2 ఇంటూ g ఇంటూ a ప్లస్ b/2. సో m1g ఇంటూ a/2 ప్లస్ దీన్ని స్ప్లిట్ చేయండి ఇక్కడ m2g ఇంటూ a ప్లస్ m2 ఇంటూ g ఇంటూ b/2. ఇప్పుడు ఈ రెండింటిలో మనకి ఇక్కడ m1g ఇంటూ a/2 ఉంది, m2g ఇంటూ a/2 ఉంది. మన ఇక్కడ ఈ రెండింటిలో కామన్గా ఏముంది, ఏ ఉంది, జీ ఉంది ఇక్కడ. సో అందుకని దట్ ఏంటి ఇక్కడ బి వరకు వచ్చేసరికి ఎంత అవుతుంది ఇక్కడ, ఇక్కడ చూడండి m1/2 ఇంటూ m1/2 అలాగే ప్లస్ m2 తీసుకోండి ఇక్కడ, ప్లస్ m2 ఇంటూ m1/2 ప్లస్ m2 ఇంటూ a అవుతుంది. m1/2 అండి ప్లస్ m2 ఇంటూ a
జీ కామన్గా తీద్దాం బయటికి, ప్లస్ రిమైనింగ్ ఏమవుతుంది ఇక్కడ m2 ఇంటూ b/2 ఇంటూ స్మాల్ g, m1/2 ప్లస్ m2 ఇంటూ a ప్లస్ m2 ఇంటూ b/2 ఇంటూ g. దిస్ ఇస్ ది టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇక్కడ 2 బ్లాక్స్ తీసుకున్నాడండి. ఇక్కడ బ్లాక్ m1, ఈ m1 యొక్క హైట్ ఏమో ఏ దగ్గర ప్లేస్ చేశాడు. ది m1 పై ఏం చేస్తాడు, ఇక్కడ m2 బ్లాక్ అనేది తీసుకున్నాడు. ఈ m2 బ్లాక్ తీసుకున్నప్పుడు ఈ m2 యొక్క డిస్టెన్స్ ఎంత అంటే దీనికి హైట్ b అని చెప్తున్నాడు. ఈ m2ని m1 పై ప్లేస్ చేశాడు. ఈ ఫస్ట్ బ్లాక్ పై మనకి m2 పై m1 ప్లేస్ చేస్తున్నాడు కాబట్టి m1 దగ్గర దీనికి హైట్ దగ్గర ఏమవుతుందంటే టోటల్గా మనకి సెంటర్ దగ్గర సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒకటి యాడ్ చేస్తుంది. అది ఎంత ఎక్కడ యాడ్ చేస్తుందంటే హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ మాత్రమే యాడ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ u1 ఈక్వల్ టు m1g ఇంటూ a/2 అవుతుంది. సేమ్ అలాగే m2కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ టోటల్ సిస్టమ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ b దగ్గర మాత్రం అంటే m2కే సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాడ్ చేస్తుంది. సో m2 దగ్గర సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాడ్ చేస్తుంది కాబట్టి దీనికి డిస్టెన్స్ ఇక్కడ b అవుతుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ b/2 అవుతుంది. సో టోటల్ సిస్టమ్ అవుతుంది ఇక్కడ. సో టోటల్ సిస్టమ్ యొక్క డిస్టెన్స్ ఏమవుతుందంటే a ప్లస్ b/2. సో పొటెన్షియల్ ఎనర్జీ u ఈక్వల్ టు mgh కదా. సో అందుకని ఇక్కడ u1 ఈక్వల్ టు m1 ఇంటూ g ఇంటూ a/2, అలాగే u2 వచ్చేసరికి ఏమవుతుందంటే m2 ఇంటూ g ఇంటూ a ప్లస్ b/2. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. నెట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు u ఈక్వల్ టు u1 ప్లస్ u2. సో u1 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ m1g ఇంటూ a/2 ప్లస్ u2 వాల్యూ m2g ఇంటూ a ప్లస్ b/2 వచ్చింది. సో దట్ ఈక్వల్ టు m1g ఇంటూ a/2 ఇక్కడ ప్లస్ ఈ a ప్లస్ b/2 మల్టిప్లై చేస్తున్నాను, స్ప్లిట్ చేస్తున్నాను ఇక్కడ m2g తోటి మల్టిప్లై చేస్తున్నాను. సో m2g ఇంటూ a ప్లస్ m2 ఇంటూ g ఇంటూ b/2. సో w ఈక్వల్ టు m1/2 ప్లస్ m2 ఇంటూ a. ఈ రెండు నుంచి కామన్గా a తీసాను. రిమైనింగ్ ఏముంది ఇక్కడ m2 ఇంటూ b/2. వీటన్నిటి కామన్గా ఏముంది g ఉంది. సో అందుకని gని బయటికి రాశాను. సో ది టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఈస్ గివెన్ బై w ఈక్వల్ టు m1/2 ప్లస్ m2 ఇంటూ a ప్లస్ m2 ఇంటూ b/2 ఇంటూ g అవుతుంది. ఓకేనా. ఒకసారి 54 ప్రాబ్లం అండి, సేమ్ స్టూడెంట్ ఎక్సైజ్ 4 స్టూడెంట్ టాస్క్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడమ్మా, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏ యూనిఫామ్ చైన్ ఆఫ్ మాస్ m అండ్ లెంత్ l ఈస్ kept on a horizontal table with half of its length hanging from the edge of the table. The work done in pulling the chain on the table so that only 1/5 of its length now hangs from the edges. ఒక యూనిఫామ్ చైన్ తీసుకున్నాడండి, దానికి మాస్ m, దానికి లెంత్ l. దీన్ని ఏం చేస్తున్నాడంటే ఒక హార్జెంటల్ టేబుల్ మీద ప్లేస్ చేశాడు. ఇక్కడ ఎలా ప్లేస్ చేశాడు, ఇక్కడ హాఫ్ ఆఫ్ ది లెంత్ ఏమో మనకి ఎడ్జ్ ఆఫ్ ది టేబుల్ నుంచి హ్యాంగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఈసారి ఏం చేస్తున్నాడు టోటల్ లెంత్లో మనకి 1/5 పార్ట్ మాత్రం మనకి హ్యాంగ్ చేస్తున్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ కేసులో మనకి ఇక్కడ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అన్నాడు కాబట్టి 1/nth పార్ట్ అంటే n1 ఇచ్చాడు ఇక్కడ 2 అని. అలాగే నెక్స్ట్ 1/5 పార్ట్ దగ్గర ఎంత వర్క్ జరిగిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే n2 ఈక్వల్ టు 5 ఇచ్చాడు. మరి జనరల్గా మనకేం తెలుసు, ఇక్కడ వర్క్ డన్ ఇన్ పుల్లింగ్ ది చైన్ ఫ్రమ్ ది హార్జెంటల్ టేబుల్ ఈస్ గివెన్ బై w ఈక్వల్ టు mgl ఇంటూ mgn/2 ఇంటూ 1/n1 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్ m ఇంటూ g ఇంటూ l/2 ఇంటూ 1/n1 1/2 స్క్వేర్ మైనస్ 1/5 స్క్వేర్. దట్ ఈస్ m ఇంటూ g ఇంటూ l/2 ఇంటూ 1/4 మైనస్ 1/25 mgl/2 ఇంటూ 4 ఇంటూ 25 అండి. ఇక్కడ 425 ఎంత అవుతుంది, ఎల్సిఎం తీసుకుంటే మనకి 425 4 1s 425 టోటల్గా మనకి 100 అవుతుంది. ఎల్సిఎం 125 మైనస్ 1 25. ఇక్కడ మనకి ఎంత అవుతుందండి, ఇక్కడ 1/n స్క్వేర్ కాబట్టి 4 425 25 1s 25 4s. సో దట్ ఈస్ mgl/2 ఇంటూ 25 మైనస్ 4 అంటే ఇక్కడ 21/100. సో ఫైనల్గా ఎంత వచ్చిందన్న ఆన్సర్ ఇక్కడ 21 ఇంటూ mgl/200. సో ది అమౌంట్ ఆఫ్ ది వర్క్ డన్ ఇన్ పుల్లింగ్ ది చైన్
1/5 part of the length is given by 21 mgl by 200 joules. So this is the amount of the work done in pulling the 1/5 part of the chain. Okay na?